కొంచెం స్పెట్స్ తీరు చూడలేకపోతుంది అంటే కొంచెం కూలింగ్ తెచ్చిన. ఏంటి ఇదంతా కూల్ వాటర్ లేవా? మ్యాటర్ ఏంటంటే మనది ఇది సెకండ్ ప్రాజెక్ట్ అనమాట, శేఖర్ మాస్టర్. మనం మొదటిసారి టెర్రస్ లవ్ స్టోరీతో స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పుడు రెండోసారి బ్యాండ్ బాజానే. ఎన్ని సంవత్సరాల తర్వాత? అప్రాక్సిమేట్లీ 2 to 3 years. బ్యాండ్ బాజా ఏంటి టైటిల్ బ్యాండ్ బాజా. ఓకే, బాగుంది బ్యాండ్ బాజా. సరే ఏంటి సిరీస్లో నువ్వు టెంట్లు వేస్తూ ఉంటావా? టెంట్ లేను మరి నేను ఆ ఓనర్ కొడుకుని. ఓకేనా, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తాను అనమాట. దాంట్లో ఎన్నో ఎమోషన్స్, ఫన్నీ థింగ్స్, ట్విస్ట్లు. రీసెంట్గా ట్రైలర్ కూడా వచ్చినట్టుందన్న, చూసారా? చూసాను, బాగుందన్న. నువ్వు దాంట్లో చాలా బాగున్నావు. బ్యాండ్ బాజా డైరెక్టర్ వచ్చేసి ఆనంద్ అని చెప్పి. నిజంగా మనవాడు చాలా బాగా చేశారు, నిజంగా ట్రూలీ టాలెంటెడ్. అంటే మాస్టర్ దాంట్లోనే అరుణ్ భరద్వాజ్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది మనది. టెర్రస్ లవ్ స్టోరీ తర్వాత ఇంకొక వెబ్ సిరీస్ వచ్చింది, దాని తర్వాత థర్డ్ వెబ్ సిరీస్ అరుణ్ భరద్వాజ్. ఆ వెబ్ సిరీస్కి డైరెక్షన్ చేసిన మన బ్యాండ్ బాజా కూడా చేశారన్న. మ్యూజిక్ వచ్చేసి హనుమా గారు అని చెప్పేసి, డిఎస్పి సార్ వాళ్ళ తాలూకా. అండ్ మనకు దాంట్లో ఒక సాంగ్ కూడా ఉంది, ఇప్పుడు మనకి మనసారా చెబుతున్నా ఎలాగా టెర్రస్లో. దీంట్లో ఇందులో కూడా ఒక సాంగ్ ఉంది కదా. ఇందులో కూడా ఒక సాంగ్ ఉంది. దాని స్పెషాలిటీ ఏంటంటే ఆ సాంగ్ ని పాడింది మన డిఎస్పి సార్ వాళ్ళ తమ్ముడు సాగర్ సార్. మన తీసేద్దాం ప్రేమ ఆ సాంగ్ ఆ సార్ పాడారు. వేరే లెవెల్ హిట్ అయితే. అండ్ నాతో చేసిన కోస్టార్ కూడా తను చాలా హార్డ్ వర్క్ చేసింది. ఇంకా తనకి తెలుగు రాదన్న, తెలుగు అమ్మాయి కాదు. కెమెరామెన్ ఎవరు? కెమెరామెన్ వచ్చేసి పవన్. చాలా బాగా తీశారు నిజంగా కెమెరామెన్. టేక్స్ అన్ని బాగున్నాయి. మా ఫాదర్ పేరు వచ్చేసి, అతని క్యారెక్టర్ పేరు రేవతినాథ్ గారు. ఆయన వల్లే నువ్వు కొంచెం పైకి లేసావు ట్రైలర్లో. నిద్ర లేపింది కూడా ఆయనే. అవును, నిద్రలో పొద్దున్న లేపి. ఎందుకంటే మరి ఆయన మా నాన్న కదా. లవ్ స్టోరీ అన్న, కాకపోతే దీనిలో చాలా ట్విస్టులు ఉన్నాయి. అయితే సాంగ్ ఎప్పుడు రిలీజ్? రేపా సాంగ్ రేపే రిలీజ్. అసలు సాంగ్ కోసం నేను చాలా వెయిట్ చేస్తాను. అదే మనం చేసాం కదా వీడియో. మీరు చేశారు కదా, అది ఒక చిన్న స్టెప్ మాత్రమే. మీకు ఫుల్ వీడియో కనుక వస్తుంది. అంటే ఈ స్టోరీ కూడా అందరికి కనెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది ఎన్ని బాటిల్స్ ఉంది టేబుల్ మీద? 4 సంవత్సరాలు. ఈ 4 వదలరా అసలు వదలరా. మధ్యలో కొరియోగ్రాఫర్ చేసాం కదా, దాని గురించి అడగచ్చుగా. ఏం చేసావు కొరియోగ్రాఫింగ్ లో? శేఖర్ మాస్టర్ గురించి అంటే ఒకటి చెప్పాలి. నాకు పర్సనల్గా జోడీ జరుగుతున్నప్పుడు, నాకంటే తెలుగు రాదు, నేను కొత్త కంటెస్టెంట్ అక్కడ, సో నాకేం తెలీదు. బట్ శేఖర్ మాస్టర్ నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఒక ఎపిసోడ్లో అయితే నాకు ఒక పర్ఫార్మెన్స్ తర్వాత స్టేజ్ మీద వచ్చి ఆయన ఒక ఎపిసోడ్ పేమెంట్ ఉంటుంది కదా, అది నాకు ఇచ్చారు. మీకు గుర్తుందా లేదా? అప్పుడు ఇచ్చారు. అంటే నేను అనుకోలేదు, జస్ట్ చెప్పారు వచ్చి. బట్ నేనేదో ఊరికే అనుకున్నాను, ఎందుకంటే మనకు అప్పుడు 100 రూపీసే ఎక్కువ. అప్పుడు నాకు 18 or 19 years సంథింగ్. సో నాకు అప్పుడు చెప్పి క్యారివాన్లో పిలిచి సైన్ చేసి ఇచ్చారు. నాకంటే ఆ ఒక సపోర్ట్ వల్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఆయన సపోర్ట్ వల్ల. సో ఎప్పుడు శేఖర్ మాస్టర్కి రుణపడి ఉంటా. సో చాలా హ్యాపీ ఉన్నా. అండ్ ఆల్ ది బెస్ట్ శేఖర్ మాస్టర్కి, ఈ కొత్త ప్రాజెక్ట్కి సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటా. థ్యాంక్ యూ. కొరియోగ్రఫీలో నీకు ఏ ఎక్కువ ఇష్టం నీకు? మెయిన్గా ఎన్టీఆర్ సాంగ్స్ వేరే చేస్తారు, ఇంకా అందుకు చాలా ఇష్టం. ఇంకా అండ్ నాకు శేఖర్ మాస్టర్ది ఎక్కువ ఏంటంటే, లైక్ ఫాదర్ గురించి కూడా ఒకసారి చేసాం కదా మనం. మన ఇంట్లో ఛాంపియన్స్లో చేసాం. మన ఇంట్లో ఎవరైనా తిడితే ఫాదర్ తిడతారు, కానీ మనం డీకి వెళ్తే ఖచ్చితంగా శేఖర్ మాస్టర్ తిడతారు. సో అదేంటే లైక్ ఫాదర్ లాగే ఏదైనా. ఇప్పుడు మనకి పెట్టిన ఆయనే తిట్టిన ఆయన అని చెప్పేసి ఇంకా ఆయన మనకి ఇక్కడ ఉండిపోయారు. ఫస్ట్ సీజన్ D10 ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావురా నువ్వు, ఆ ఒక్క డైలాగు నా లైఫ్ని మార్చేసింది. ఇప్పటివరకు ఎక్కడున్నావు నువ్వు అసలు? రుణపడిపోవటం కాదు, ఇంకా శేఖర్ మాస్టర్ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను నేను. కానీ మాస్టర్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను శేఖర్ మాస్టర్ నాకు కూడా ఒక అవకాశం మాస్టర్, నేను కూడా చేస్తాను. నిజంగా ఇది
బాగా సక్సెస్ అయ్యి నీకు ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఒక తమ్ముడిగా నేను కోరుకుంటున్నాను. 100%. సంగీత్, నీ ఫీలింగ్ ఎలా ఉంది అంటే ట్రైలర్ చూసిన తర్వాత నీకేమనిపించింది? బాగుంది. అంటే నీకు అప్పటి నుంచి చూస్తున్నా కదా నేను ఒక డాన్సర్గా వచ్చి ఇలా ఇప్పుడు ఆర్టిస్ట్గా చాలా హ్యాపీ ఉన్నా సీరియస్లీ. మేమైతే చూసిన సేపు చాలా జెన్యున్ చెప్తున్నాను, చాలా బాగుంది. ప్రోమో కట్స్ అన్ని చాలా బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది. మనదనే కాదు ఎవరిదైనా బాగా వచ్చిందంటే దాన్ని తప్పకుండా అందరూ ఎంకరేజ్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేన్ని వేస్ట్ చేయకూడదు. ఫస్ట్ మీకు నచ్చిందంటే తప్పకుండా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకో 10 మందికి చెప్పండి మీకు నచ్చిందంటే కనుక. కానీ చూసి మాత్రం వదిలేకండి, కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మీ బ్యాండ్ బాజా వేరే లెవెల్ హిట్ అయ్యిద్ది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ అందరికి తెలిసింది కదా, బ్యాండ్ బాజా వెబ్ సిరీస్ తీసిన చెర్రీ, దాంట్లో బుజ్జమే అనే సాంగ్ రిలీజ్ అవుతుంది రేపు. తప్పకుండా చూడండి మన శేఖర్ మాస్టర్ ఛానల్లో, శేఖర్ స్టూడియోలో. అండ్ అలాగే బ్యాండ్ బాజా నెక్స్ట్ వీక్ నుంచి ఎపిసోడ్స్ కూడా రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కూడా కొట్టండి.